దైవం మీద నమ్మకం ఉన్న ఒక వ్యక్తికి లక్ష్మీదేవత ప్రసన్నమై, ఇంక నేను వెళ్ళాల్సిన సమయం వచ్చింది. రేపటి నుంచి శని రాబోతున్నాడు. ఇన్నాళ్ల నీ భక్తికి ఏదో ఒకటి ప్రసాదించగలను. ఐశ్వర్యమైన, ఆరోగ్యమైన, అనురాగమైన ఏది కావాలో కోరుకో నాయనా అంటుంది. అమ్మా, నాకు ఏ కష్టం వచ్చినా తట్టుకుంటాను. కానీ నా కుటుంబంలో ఒకరంటే ఒకరికి అనురాగం ఉండేలా చూడు తల్లి అని అనగా తదాస్తు అని వెళ్తుంది. మరుసటి రోజు వంటలో అత్తగారు కోడల్ని ఉప్పు వేయమని చెబితే చిన్న కోడలు వెళ్ళి ఉప్పు వేస్తుంది. పెద్ద కోడలు రుచి చూడకుండా తను కూడా ఉప్పు వేస్తుంది. భోజనానికి వచ్చిన పెద్ద ఆయన రుచి చూడగానే శని ప్రభావం మొదలైంది అని తెలుసుకొని ఏమీ మాట్లాడకుండా తిని వెళ్ళిపోతాడు. తర్వాత భోజనానికి వచ్చిన పెద్ద కొడుకు మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే నాన్నగారు భోజనం చేశారా అని అడిగి చేశారు అని తెలుసుకొని తను కూడా ఏమీ మాట్లాడకుండా భోజనం చేసి వెళ్ళిపోతాడు. చివరగా భోజనానికి వచ్చిన చిన్న కొడుకు కూడా మారు మాట్లాడకుండా భోజనం చేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఒకరికొకరు తమ భర్తలు భోజనం చేశారని తెలిసి వారు కూడా మౌనంగా భోజనం చేసేస్తారు. ఇదంతా చూసిన శని రాత్రి పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, ఇంక నేను వెళ్తున్నాను. ఇంట్లో వాళ్ళందరూ కలిసి కిలో ఉప్పు తిన్నారు, కానీ చిన్న గొడవ కూడా అవలేదు. ఇలాంటి చోట నేను ఉండలేను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ మరుసటి రోజే లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో అడుగు పెడుతుంది. నీతి ఏంటంటే, ఏ కుటుంబంలో అయితే ప్రేమానురాగాలు అర్థం చేసుకునే గుణం ఉంటుందో వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ అష్టైశ్వర్యాలు విలసిల్లుతూ ఉంటాయి.